శ్రీ సాయిరాం ఆటో యూనియన్ సభ్యులు తునిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రూరల్ ప్రాంతాలకు చెందిన ఆటోలు తునిలో సర్వీసులు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రూరల్ ప్రాంతాలకు చెందిన ఆటోలు తుని పట్టణంలో ప్యాసింజర్ సర్వీసులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీ సాయిరాం ఆటో యూనియన్ సభ్యులు తునిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలు త్వరలో సర్వీసులు చేయడం వల్ల ఉపాధి కోల్పోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టౌన్కి చెందిన ఆటోలను రూరల్ ప్రాంతాల్లో సర్వీసులు చేయకుండా అడ్డగిస్తున్నారని, అటువంటి వారి టౌన్లో సర్వీసులు చేయడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. నాయకులు, అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో శ్రీ సాయి రామ్ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు బోడపాటి శ్రేణు, అధ్యక్షులు దండం సురేష్, మిగతా ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సాయిరాం ఆటో యూనియన్ లోకల్ సర్వీస్ సందర్భంగా ఆ యూనియన్ తరపున ఈరోజు మేము గౌరవ అధ్యక్షులుగా ఇటు పోలీసు వారి పర్మిషన్తో మా యొక్క సర్వీస్ బేస్ చేసుకుని ఉన్నటువంటి ఇబ్బందిని ఒక ర్యాలీ రూపంలో నిరసన తెలియజేయడానికి ఇలా కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తుని పట్టణంలో ఉన్నటువంటి లోకల్ ఆటో యూనియన్ ఆటో డ్రైవర్ల యొక్క పరిస్థితి ఏంటంటే, ఇంచుమించు సుమారుగా 10 సంవత్సరాలు పైబడే మా సమస్య ఉంది. అది చెప్పుకుంటూ వస్తున్నాం, ఎవరు పరిష్కరించలేదు. ఈరోజు మేము ర్యాలీ పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, లోకల్ బళ్ళు లోకల్ సర్వీస్ చేయడానికి పర్మిషన్ ఇప్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అది ఏంటి అంటే, తుని రూరల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్న తుని రూరల్లో ఉన్నటువంటి బళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రాంతం నుంచి, ఆ గ్రామాల నుంచి టౌన్ సర్వీస్ చేస్తూ మళ్ళీ లోకల్ సర్వీస్ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. ఇక్కడ సుమారుగా 150 బళ్ళు వరకు తుని టౌన్లో ఉన్నాయి, కానీ వాళ్ళకి ఉపాధి కోల్పోతున్నారు. దానివల్ల ఇక్కడ టౌన్ వాళ్ళు మళ్ళీ రూరల్ ఎక్కడైనా సర్వీస్ కడితే ఆ రూరల్లో ఉన్నటువంటి లోకల్ స్టాండ్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. మీరు టౌనే తిరగాలి తప్ప మా రూరల్ రాకూడదు అని అక్కడ యూనియన్ సభ్యులందరూ కూడా, సోదరులందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మా యూనియన్ని మేము రిక్వెస్ట్గా కోరుకునేది ఏంటంటే, ఎవరి పరిధిలో వాళ్ళు, రూరల్ వాళ్ళు టౌన్ రావచ్చు, కానీ రిటర్న్ వెళ్ళేటప్పుడు టౌన్ లోకల్ బేరం కట్టడానికి లేదా, లోకల్ తిరగడానికి లేదు. మాకుంటే ఏముంటాయి, ఇలా ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇలా హాస్పిటల్ సర్వీస్ ఉంటుంది. మాకు అంతకంటే ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, పోలీసు వారిని మేము కోరుకునేది ఏంటంటే, లోకల్ సర్వీస్ యూనియన్ వాళ్ళు లోకల్కి ఇచ్చేస్తే మాకు ఉపాధి కోల్పోతున్నాము ఇవ్వకపోతే. కాబట్టి దయచేసి దాన్ని ప్రధాన ఉద్దేశంగా తీసుకుని ఈ రోజు ర్యాలీ తెలియజేస్తున్నాం. లోకల్ సర్వీస్ విషయంగా వచ్చేసరికి నాన్ లోకల్ బళ్ళు వాళ్ళ స్టాండ్ నుంచి వాళ్ళ సీరియల్గా టికెట్లు వేసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పాయింట్లో సీరియల్ రాసుకుని లోకల్ సర్వీస్ చేసుకుని వాళ్ళ సీరియల్ టైం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లోకల్ కూడా మా పరిస్థితి ఏంటండి, మా పాయింట్లో మేము కూర్చుని ఎవరన్నా వస్తారా అని చూస్తే 2 టికెట్లు వచ్చేసరికి వెంటకు వచ్చి బ్రేక్ కొట్టి పట్టుకెళ్ళిపోతున్నారు. గతంలో ఒక 8 నెలల క్రితం ప్రతి స్టాండ్ కూడా నోటీసులు ఇచ్చాం, లోకల్ సర్వీస్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్గా కూడా తిరిగి ప్రతి స్టాండ్కి కూడా చెప్పాం. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా బళ్ళు ఫిట్నెస్ చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతూ, ప్రతి ఒక్కరు ఫైనాన్స్ కట్టడానికి ఇబ్బందులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాన్ లోకల్ బండి ఏదన్నా సరే వాళ్ళ స్టాండ్ నుంచి వాళ్ళ స్టాండ్కే సర్వీస్ చేసుకోవాలి, లోకల్ సర్వీస్ చేయడం కుదరదని చెప్పేసి విన్నపం చేసాం, రిక్వెస్ట్ చేసాం, ప్రతిరోజు ఆఫ్ చెప్పాం. ఇంకా సహనం కోల్పోయి మా బళ్ళు ఫైనాన్స్ పట్టిపోయే పరిస్థితి రావడం వల్ల ఈవేళ పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకుని సీఏ గారిని మేము కూడా ఈవేళ ర్యాలీ చేయడం మొదలు. దీనికి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోడపాటి సీన్ గారు గౌరవ అధ్యక్షులు గతంలో మాకు సాయం చేసి నిలబడి చేశారు. ఈవేళ కూడా వచ్చారు 150 ఆటోలండి లోకల్ యూనియన్ సాయిరాం ఆటో. 150 మంది ఉపాధి కోల్పోయేవాళ్ళు ఇవాళ వాళ్ళు చేసే పనులకి. దానివల్ల వాళ్ళ స్టాండ్ వాళ్ళు తిరగాలి తప్ప మా సాయిరాం ఆటో యూనియన్ సింబల్ ఉన్న పల్లె లోకల్ తిరగాలి. అలాగని చెప్పేసి ఇక్కడ సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అంటే కాదండి, 10 రూపాయల ఛార్జ్ మీద చెప్తున్నాం మేము కూడా. అన్ని ఏళ్ళు 25 దానికి కూడా ఇబ్బందులు గురవుతున్నాం మా పరిస్థితి. దాని నిమిత్తం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సాయిరాం ఆటో యూనియన్ సభ్యులందరం కూడా బోడపాటి సీన్ గారు అండదండలతో గత వైఎస్ఆర్ హయాం నుంచి కూడా మేమందరం కలిపి ఆయనతో నడటం జరిగింది. తర్వాత వైవి మోహన్ రంగానే వ్యక్తి కూడా వచ్చారు. వీళ్ళందరూ కూడా మమ్మల్ని మనిషి రకంగా ఉండేవాళ్ళని 150 మందిని మోటివేషన్ చేసి కూటమిలో ఉన్నామని చెప్పేసి వీళ్ళ అండదండలతో కూడా మమ్మల్ని తీసుకురావడం జరిగింది.